అలై బలై ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మ అన్నారు బండారు దత్తాత్రేయ. స్వదేశీ భావనతో మనమందరం ముందుకెళ్లాలని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ప్రతి మార్పులో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. 20 ఏళ్లుగా అలై బలై నిర్వహిస్తున్నామన్నారు బండారు విజయలక్ష్మి. ఇక రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఏడాది అలై బలై పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అంకితం ఇస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదులు ఇండియా జోలికి వస్తే అమ్మోరు జాతరేనని చెప్పారు బండారు విజయలక్ష్మి. 2005లో ఇది ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలై బలై కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అన్నదాతే అభ్యుదయానికి మూలం, సంస్కృతే సమాజానికి ఆత్మ, యువతే భవిష్యత్తుకు దిక్సూచి. ఇది మన పెద్దలు చెప్పినారు. అందువల్ల సోదరి మల్లారా, ఈరోజు అలై బలై అంటే మనమంతా ఒక చోట చేరడం నాకు చాలా గొప్ప గౌరవంగా ఉంది. అలై బలై కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ, సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. అలాగే స్వదేశీ భావన, ఇది చాలా అవసరమైంది. ఈరోజు ట్రంప్ యొక్క ఉన్నటువంటి అనేకమైనటువంటి సుంకాలు ఏ వచ్చినా కూడా ఏ మొక్కవో అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మన ప్రజలు ఈ యొక్క స్వదేశీ భావనను చాలా వర్ధించుకొని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మనము స్వావలంబన, స్వదేశీ అనే భావనతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని, దానికోసమనే మనందరం కూడా అంకితం కావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, అలై బలై కార్యక్రమం ఎవరిదో కాదు, మాది అనుకుని ప్రతి సంవత్సరం మీరు నడుపుతా ఉన్నారు. అందుకనే 20 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయగలిగినాము. ఈసారి మీ అందరికీ తెలుసు, పెహల్గామ్ అటాక్లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలై బలై వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, ఒక్కసారైతే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలై బలై. మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్ని ఆపరేషన్లు అయినా తీసుకురావడానికి ఆయన రెడీ, ఎన్ని పరేషాన్లు చేసినా అన్ని ఆపరేషన్లు రెడీ అవుతాయి అని చెప్పే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది. దేశంలో మనం మతం పేరున, కులం పేరున వేరే అవ్వచ్చు, కానీ దేశం మీదకి వస్తే మనం అందరం ఒకటే అన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ముందుకు తీసుకుపోయింది. అలై బలై కార్యక్రమం కూడా అట్లాంటి సందేశాన్ని ముందుకు తీసుకుపోతూ మీ ముందుకు 20 ఏళ్ల నుంచి వస్తుంది. అంటే మతం వేరైనా, కులం వేరైనా, ఇక్కడ కూర్చున్న నాయకుల ఐడియాలజీ వేరైనా, సందేశాలు వేరైనా, ప్రజల గురించి ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే అని చెప్పే వేదిక ఈ అలై బలై. దేశం గొప్పదా, ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది. మన సంస్కృతి పూలని పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుల్ని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క, అన్న అని ఆప్యాయంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ